ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నము కూడా విఫలమవుతూ ఉన్నందువల్ల మీ హృదయం కృంగిపోయిన పరిస్థితిలో ఉందా? భయపడకండి. మనం నమ్మిన ప్రభు మనల్ని లేవనెత్తే దేవుడు. నీవైన మార్గంలో ఆయనకి ఇష్టమైన రీతిలో నడుస్తూ ఉంటే ఎప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీవు నమ్మిన ప్రభు నిన్ను తప్పక లేవనెత్తుతాడు. అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నమ్మకంగా నిలవబడండి. విజయాన్ని పొందుకోబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏదైనా శ్రమ గుండా ప్రయాణిస్తూ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, నాతో పంచుకోండి. ఎందుకంటే మీ పక్షంగా తప్పక మేము విజ్ఞాపన చేస్తున్నాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను, నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా మీకు సపోర్ట్గా మేము ప్రేయర్ చేస్తున్నాం. అయితే శ్రమ కలిగినప్పుడు శ్రమలో ఉన్న మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థనలో పోరాడండి, ప్రార్థించండి. దేవుడు మీ సమర్పణను చూస్తున్నాడు. దేవుడు మీ ప్రార్థనను చూస్తున్నాడు. మీ ప్రార్థనపై ఆయన ఆధారపడుతున్నాడు. ప్రార్థన ద్వారా జరగని కార్యం ఏది ఉండదు. కాబట్టి మీ పరిస్థితి ఎటువంటిదైనా ఎవ్వరిపైన ఆధారపడకుండా ప్రభు సన్నిధిలో పోరాడండి. అద్భుతకరమైన జయము ప్రార్థన ద్వారా మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మనందరం ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. ఆమేన్. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నాకు శ్రమ కలిగింది. నేను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాను. నా దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. వెంటనే నా ప్రార్థనకు నా దేవుడు జవాబిచ్చాడు అని. నిజంగా దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు చిన్నతనము నుండి కూడా ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. దావీదు అన్నదమ్ములందరూ కూడా కష్టాలు పడలేదు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ వారి జీవితాన్ని ముందుకు కొనసాగించారు. అయితే దావీదు మాత్రం చిన్నతనంలోనే గొర్రెల దొడ్డులో ఉన్నాడు. భయంకరమైన ఆటుపోట్లు తట్టుకుంటూ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. తరువాత దేవుడు దావీదుని అభిషేకించాడు రాజుగా ఉండడానికి. అయినప్పటికీ కూడా శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. దేవుడు అభిషేకించిన తర్వాత ఎందుకు శ్రమలు వచ్చాయని అనుకుంటాం, కానీ ఆ శ్రమల వెనుక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. అప్పటికది దావీదుకు తెలియలేదు. తర్వాత గొల్యాతుని చంపాడు. సౌలు ఎంతో మెచ్చుకున్నాడు. ఆ ప్రజలందరూ మెచ్చుకున్నారు. సౌలుకు 1000 కొలదిగాను, దావీదుకు 10,000 కొలదిగాను అన్నారు. అయినప్పటికీ కూడా తర్వాత సౌలు చేతే తరుమబడ్డాడు. ఆ తర్వాత స్వంత కుమారుని చేత తరుమబడ్డాడు. నిజంగా దావీదు అనేక శ్రమల గుండా ప్రయాణించాడు. వారందరి చేత తరుముబడుతూ ఉన్నప్పుడు దావీదు ఎంచుకున్న ఒకే ఒక్క ఆయుధము ప్రార్థన. ఏ శ్రమ కలిగినా, ఏ కష్టం కలిగినా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించేవాడు, దేవునితో పోరాడేవాడు. దావీదు చేసిన ప్రార్థన దావీదును నిలబెట్టింది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉంది, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉంది, దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని. అవును, ప్రార్థన శక్తి అన్ని శక్తుల కన్నా కూడా గొప్ప శక్తి దేవుని బిడ్డలారా. ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం అది. యేసు ప్రభువారు ఆయన తన 12 మంది శిష్యులకు ఏది ఇవ్వలేదు, కానీ ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేయడం నేర్పించారు. ఆ ప్రార్థన ద్వారా శిష్యులు భూలోకాన్ని తల్లక్రిందులు చేసేవారుగా మారిపోయారు. నిజమే, ప్రార్థన చేసేవారు ఎవరు కూడా ఓడిపోరు. ఎంత శ్రమలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా. ఎవరైనా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేను బాగుపడతానేమో అని ఎవరి ప్రార్థన మీద ఆధారపడి ఎవరి కొరకు ఎదురు చూడక్కర్లేదు. నీవు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిజంగా మొర్రపెట్టి వారికి అందరికైనా సమీపంగా ఉంటాడు. నీకు శ్రమ కలిగినప్పుడు హృదయపూర్వకంగా మొర్రపెడితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దానియేలు గొప్ప ఉద్యోగస్తుడు అయ్యండి దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా రాజు దగ్గరకు పరిగెత్తలేదు, అధికారుల దగ్గర పరిగెత్తలేదు. ప్రతి సమయంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. భయంకరమైన శ్రమ కాలంలో దానియేలు ప్రార్థన సింహాల నోళ్లను ముయించింది. దానియేలు యొక్క ప్రార్థన శాసనాలను మార్చింది. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. రాజుగా ఉన్న హిజ్కియా కూడా ఎవరి దగ్గరికి పరిగెత్తలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. కానీ పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. కన్నీటితో ప్రార్థించాడు. వెంటనే ప్రార్థనకు జవాబిచ్చాడు దేవుడు. 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు. హన్న గర్భఫలం లేక ఎన్నో అవమానాలు గుండా, ఎన్నో నిందలు గుండా ప్రయాణిస్తూ ఒకరోజు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ ఉంది. తన హృదయాన్నంతా కొమ్మరించుకుంది. ఆ కన్నీటి ప్రార్థన ప్రభు వెంటనే విన్నాడు. అద్భుతకరంగా ఆమె గర్భాన్ని తెరిచాడు. యాకోబు ప్రార్థన మనం గమనిస్తే తన ఎదుట భయంకరమైన శ్రమ ఉంది. అయితే ఒంటరిగా దేవునితో పోరాడడానికి ప్రభు సన్నిధిలో మోకరించాడు. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు ప్రభుతో. ఇంకా జవాబు రాలేదు. ఇంకా పెనుగులాడుతూనే ఉన్నాడు, ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు అన్నాడు, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతానని. అయినప్పటికీ యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. ఇక ప్రభువుకు తప్పలేదు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదన్నాడు. బైబిల్ గ్రంథమంతా మనం పరిశీలిస్తే ప్రార్థన చేసిన వారెవ్వరూ కూడా ఓడిపోలేదు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఆయనతో సమాధానపడ్డారు, ప్రార్థనలో పోరాడారు, గొప్ప విజయాలు చూశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నీవెవరి దగ్గరకో పరిగెత్తక్కర్లేదు. నీకొక గొప్ప వరాన్ని ఇచ్చాడు దేవుడు. నీకొక గొప్ప శక్తి కలిగిన ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. అదే ప్రార్థన. ఈరోజు నువ్వు మోకరిస్తే ఈరోజు నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. అయితే శత్రువైన సాతాను నేను ప్రార్థన చేయనివ్వడు. ఎందుకంటే వాడికి తెలుసు నీవు చేసే ప్రార్థన నీ చరిత్రను మారుస్తుందని. నీవు ప్రార్థనలో ఉంటే సాతాను యొక్క నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోతుందని వాడికి తెలుసు. అపవాదికి తెలుసు వాడు ఏదైతే నీకు దూరం చేశాడో, ఎక్కడెక్కడైతే నిన్ను నష్టపరిచాడో, ఏ శాపానికైతే నిన్ను గురి చేశాడో, ఏ విషయంలో అయితే నిన్ను పడవేశాడో, నీవు గనుక మరలా ప్రార్థన చేస్తే దీవించబడతావని వాడికి తెలుసు. కోల్పోయినవన్నీ మరలా నువ్వు పొందుకుంటావని వాడికి తెలుసు. అందుకే శత్రువు నిన్ను బిజీగా ఉంచుతాడు, నిన్ను ప్రార్థన చేయనివ్వడు. ఒకవేళ ప్రార్థన చేయడానికి మోకరించిన నిద్రమత్తు కలుగు చేస్తాడు, అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి నీవు చేసుకున్న తీర్మానాన్ని ఆటంకపరచడమే వాని యొక్క పని. అయితే ఇది సాతాను యొక్క పన్నాగమని నువ్వు గుర్తించి అన్నిటినీ విడిచిపెట్టి పట్టుదలతో ప్రార్థనలో ఉన్నట్టయితే ఒకరోజు ఆటంకపరుస్తాడు, 2 రోజులు ఆటంకపరుస్తాడు. అయినా నువ్వు పట్టించుకొనకుండా బలవంతంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు విజయాన్ని పొందుకుంటావు. వెంటనే వాడు ఏమీ చేయలేక నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు. కాబట్టి ఈరోజు నీవు ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, లోటుల్లో ఉన్నా, అప్పులలో ఉన్నా, అనారోగ్య సమస్యల్లో ఉన్నా, పాపంలో ఉన్నా, వ్యసనాల్లో ఉన్నా, ఎంత భయంకరమైన కఠిన సమస్యలో నీవున్నా ఈరోజు నువ్వు మోకరించు. నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మార్చబోతుంది, నీ కుటుంబాన్ని మార్చబోతుంది, నీ చరిత్రను మార్చబోతుంది. విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన వినే ప్రభు మాకున్నావయ్యా. ఇక మాకు ఈ లోకంలో భయం ఎందుకు? ఈ లోకంలో మేము ఎవరిని ఆశ్రయించాలి?
తండ్రి, అడుగుడే మీకు ఇవ్వబడునని చెప్పారు. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని చెప్పారు. మీకు శ్రమ కలిగిందా, ప్రార్థన చేయండి అని చెప్పారు. అయ్యా, ఈ మాటలు ఎంతమంది అయితే విని ప్రార్థనలు మోకరించారో, మనిషి మాత్రురాలైనా నేను చెప్తే వారి హృదయాల్లోకి వెళ్ళదయ్యా. నిజమైన బోధకుడా, పరిశుద్ధాత్మ బోధకుడా, మీరు మాట్లాడండి. ఒక్క మాట మాట్లాడండి అయ్యా. సత్యాన్ని తెలియచేయండి. ఎవరో ప్రార్థన చేస్తారులే, ఎవరికో నా సమస్యను చెప్పుకున్నానులే, ఎవరికో అప్పగించానులే నా పనినని నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి, నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరించుకోవడానికి, మనుషులతో పోరాడకుండా ప్రార్థనలో పోరాడడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి జీవితాన్ని కూడా మీరు లేవనెత్తండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ఎవరు కూడా నిర్జీవంగా ఉండకూడదు తండ్రి, ప్రార్థనాహీనులుగా ఉండకూడదయ్యా. ప్రార్థన శక్తిని కుమ్మరించిన పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని గొప్ప ప్రార్థనా పరులుగా చేయండి అయ్యా. ప్రార్థన ఎరుకో గోడలను కూల్చింది. ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. చనిపోయి 4 రోజుల సమాధిలో ఉన్న లాజరును లేపింది. అవును తండ్రి, ప్రార్థన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదయ్యా. ప్రార్థనాత్మతో ప్రతి ఒక్కరిని నింపుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా అనేక మంది నీ బిడ్డలు ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నేను చేయగలిగింది అదొక్కటేనయ్యా. సృష్టికర్తమైన నీతో కలపడమే తప్ప నేనేమీ చేయలేను. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి. అందువల్లే మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సంఖ్యలు తెగిపోనుగాక, ప్రతి బంధకం నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. తండ్రి, నీకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ శ్రమలో ఉన్నా భయపడద్దు. యాకోబు వలె ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రార్థనలు పోరాడండి. మీరు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలవబోతున్నారు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను. ఇక నుండి ప్రతి విషయంలో కూడా నేను ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాను అని నిర్ణయించుకున్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.